ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ విచారిస్తోంది. 2 గంటలకు పైగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అగ్రిమెంట్లు, లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ విచారిస్తోంది. బషీర్బాగ్లో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తును చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. నిన్న రెండోసారి అరవింద్ కుమార్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి పలు డాక్యుమెంట్స్ ను ఈడీకి సమర్పించారు. వీటి ఆధారంగా కేటీఆర్ పై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఈడీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ఏం జరుగుతోంది? అనుశ్రీ, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ గత 2.5 గంటలుగా విచారణ ప్రారంభమైంది. దాదాపుగా కేటీఆర్కి సంబంధించి 5 సభ్యుల ఈడీ అధికారుల బృందం అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేక గదిలో ఏదైతే సాకార్ భవన్ సంబంధించి 3వ అంతస్తులో ఉన్నటువంటి ప్రత్యేక గదిలో కేటీఆర్ను విచారిస్తూ ఉన్నారు. అయితే మొదటగానే సిద్ధం చేసుకున్నటువంటి ఆ ప్రశ్న పత్రాన్ని అధికారులు ముందుంచి విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 10కి పైగా మధ్యాహ్నం లోపు ఆ విచారణ జరిగే అవకాశం ఉంది. క్వశ్చన్లకు సంబంధించి మొదటగా నిబంధనలకు సంబంధించి కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవరు ఆదేశాలు జారీ చేస్తే నగదు బదిలీ జరిగింది, అసలు ఈ ఫార్ములా ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆ రేస్ సంబంధించినటువంటి వివరాలు మొదటి నుంచి కూడా అగ్రిమెంట్ కావచ్చు, ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యాయి, ఎవరికి డబ్బులు బదిలీ అయ్యాయి, ఎందుకోసం నిర్వహించాలన్న అంశానికి సంబంధించి మొదటగా ఇంట్రడక్షన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత పూర్తిగా కూడా నగదు బదిలీకి సంబంధించి హెచ్ఎండిఏ నిధులు ఎందుకు మళ్లించారు, మళ్లించిన క్షణంలో ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, ఈ ఫెమా నిబంధనలు మీకు తెలియవా అన్న అంశానికి సంబంధించి క్వశ్చనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కేటీఆర్ మాత్రం అదంతా అధికారులు చూసుకోవాల్సిన అంశము, లేదంటే బ్యాంక్ అధికారులు చూసుకోవాల్సినటువంటి, ఎందుకంటే విదేశాలకు నగదు బదిలీ చేసింది బ్యాంకర్స్, కానీ ఆ బ్యాంకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తమ పరిధిలోకి రావన్న అంశాన్ని ఆయన తెలిపే అవకాశం ఉంటుంది. కానీ మరి చూడాలి ఈడీ అధికారులు ఎంత మేరకు కేటీఆర్ సమాధానాలతో ఏకీభవిస్తారనేది చూడాలి. ఫెమా నిబంధనల ఉల్లంఘన అనేది అధికారులు మాత్రం కేటీఆర్ మంత్రిగా ఉన్న హోదాలో ఆదేశాలు జారీ చేస్తే మేము నగదు బదిలీకి ప్రాసెస్ చేశామని వాళ్ళు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. నిన్న అరవింద్ కుమార్ రెండోసారి ఈడీ విచారణకు హాజరై కూడా కొన్ని కీలక పత్రాలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ పత్రాలన్నీ కూడా కేటీఆర్ ముందుంచి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక దీంట్లో A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. ఆయన ఈ నగదు బదిలీకి సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ని కూడా, ప్రొసీడింగ్స్ అంతా కూడా ఆయన ఫాలో చేశారు. ఆయన అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఇక దానకిషోర్ కంప్లైంటర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ కేసులో కంప్లైంటర్ ఎవరైతే ఉన్నారో దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఏసీబీ రికార్డ్ చేసింది, ఈడీ కూడా రికార్డ్ చేసింది. కాబట్టి దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. పూర్తిగా బ్యాంక్ అధికారులను ఆల్రెడీ క్వశ్చన్ చేసింది. బ్యాంక్ అధికారులకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఎలా ఫాలో అయ్యారో అవన్నీ రికార్డుల రూపంలో కూడా ఈడీ సేకరించింది. ఇవన్నీ కేటీఆర్ ముందుంచి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ మాత్రం నేను అన్ని ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇస్తానని ఇప్పటికే ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది. కానీ కొన్ని తెలియని క్వశ్చన్లకు సంబంధించి తెలియదనే సమాధానం కేటీఆర్ నుంచి ఈడీ అధికారులు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఎవరైతే రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసుకు సంబంధించి కావాలని వేధింపుల పరంగా క్వశ్చన్స్ అయితే సంధించారు, ఎవరో తయారు చేసిన క్వశ్చన్స్ పదే తిరిగి మళ్ళీ అడిగారు అన్న అంశాన్ని ఆయన చెప్తూ వచ్చారు. కానీ ఈడీ విచారణ డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఏసీబీ దర్యాప్తుకు సంబంధించి ఒక రకంగా కూడా ఇక్కడ ఫెమా నిబంధనల ఉల్లంఘన నగదు బదిలీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అయినటువంటి ఈడీ విచారణ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి చూడాలి కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారా లేదా, ఎలాంటి క్వశ్చన్లు అడిగారు. కానీ న్యాయవాది సోమ భరత్ మాట్లాడుతూ మాత్రం ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈడీ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా కేటీఆర్ సమాధానం ఇచ్చేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఫెమా నిబంధనలకు సంబంధించి 30 లక్షలకు మించి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క సెక్షన్ అనేది యాడ్ అవుతుంది. కానీ అది కేటీఆర్కు సంబంధించినటువంటి విషయం కాదు, అది అధికారులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందనే విషయం
చెప్పే అవకాశం ఉంది. కానీ కేటీఆర్ Right. ఇదే ఈడీ అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన కొన్నిటికి తెలుసు కొన్నిటికి తెలియదనే సమాధానం మాత్రం చెప్పే అవకాశం ఉంది. కానీ ఏసీబీ విచారణ సుదీర్ఘంగా సాగిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు కూడా సాయంత్రం 5 గంటల తర్వాత వరకు అంటే దాదాపు 6 గంటల వరకు విచారించే అవకాశం ఉంది. ఈడీ కేసులు మనం చాలా సందర్భాల్లో కూడా అర్ధరాత్రి వరకు కూడా కొనసాగినటువంటి నేపథ్యం మనం గతంలో గమనించాం. రాత్రి 9-10 గంటలకు మనం అనేక సందర్భాల్లో కూడా డ్రగ్స్ కేసులు కావచ్చు, మిగతా అనేక కేసుల్లో కూడా విచారించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి కేటీఆర్ విచారణ కూడా ఈరోజు కొంత ఆలస్యంగా 10:30కు ప్రారంభమైనప్పటికీ కూడా తర్వాత చాలా ఆలస్యం అయ్యే వరకు రాత్రి 9 లేదంటే 6 గంటల వరకు కూడా ఖచ్చితంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరిని కూడా రానియకుండా పూర్తిగా అడ్డుకుంటున్న పరిస్థితి. కేవలం అధికారులకు సంబంధించిన వాహనాలు మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. ఇక ఈడీ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎల్బీ స్టేడియంతో పాటు ఇక్కడ బషీర్బాగ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ, ఎల్బీ స్టేడియం సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎల్బీ స్టేడియం గేట్లతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు ఉండకుండా అడ్డుకుంటున్నారు. ఎవరైతే ఆ పరిధి దాటి బార్కెట్ దాటి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఈడీ విచారణ దాదాపు 2.5 గంటలు అంటే దాదాపు మరి కాసేపట్లో అంటే 2:30 కంప్లీట్ అయితే ఖచ్చితంగా 3 గంటలు అయ్యే అవకాశం ఉంటుంది. 3 గంటల తర్వాత ప్రస్తుతం మరి కాసేపట్లో విచారణకు సంబంధించి లంచ్ బ్రేక్ కూడా కొంత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 2 గంటల తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభం కాబోతోంది. ఈ విచారణ సుదీర్ఘంగా రాత్రి 6 గంటల వరకు లేదంటే అంతకు మించి కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఈ విచారణ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం ఇక్కడ ఉంది. నాయకులంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు, ఈడీ విచారణ ఎలా కొనసాగుతుందో ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వాసు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అవినీతి జరగలేదని కేటీఆర్ తరఫు న్యాయవాది సోమా భరత్ తెలిపారు. కక్ష సాధింపులో భాగంగానే కేసులు బనాయించి వేధిస్తున్నారని వెల్లడించారు. అసలు ఇందులో కరప్షన్ జరగలేదు, ఎఫ్ఐఆర్ ప్రకారం కూడా ఇందులో కరప్షన్ జరగలేదు. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఇది ఒక కరప్షన్ కేసు కింద వాళ్ళు దాన్ని నమోదు చేస్తున్నారు. సరే, ఒక కేసు పెట్టిన తర్వాత విచారణ తర్వాత దాంట్లో నుంచి ఒక పద్ధతి ప్రకారమే కోర్టు ద్వారా దీంట్లో నుంచి బయటకు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందులో భాగంగానే ఇవాళ ఈడీ కూడా వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చినారు. ఏది ఏమైనా ఈ మొత్తం కేసు అంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. గవర్నమెంటు దుర్మార్గంగా కావలసుకొని ఒక సివిల్ ట్రాన్సాక్షన్ని క్రిమినల్ కేసు కింద కన్వర్ట్ చేసి ఇవాళ హరాస్ చేసేదానికోసము, రాజకీయంగా హరాస్ చేసేదానికోసము కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రలో భాగంగానే ఈ కేసు ఉన్నది. నేను లాయర్గానే కాదు, నేను బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా మాట్లాడుతున్నాను. ఇది కుట్ర. ఈ కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కుట్ర చేసి ఈ కేసులలో ఇరికించి ఇవాళ వాళ్ళు వాగ్దానం చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా సరిగా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళ దృష్టి మళ్లించేదానికోసము దొంగ కేసులు, పనికిరాని కేసులు, ఆధారాలు లేని కేసులు పెట్టి ఇవాళ ప్రజల దృష్టి మళ్లించేదానికోసము బీఆర్ఎస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని హరాస్ చేసేదానికోసము ఈ ఆధారాలు లేని కేసులు పెట్టి ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ వీళ్ళని తిప్పితే ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఆపగలుగుతామనే ఒక భ్రమతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడతా ఉన్నది.